పేరు డాక్టర్ కాదు, ఎంబీబీఎస్, ఫస్ట్ ఇయర్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ. సార్ అవన్నీ డిగ్రీలు కాదు, బ్యాంకులు. ఆ బ్యాంకులన్నిట్లో నాకు అప్పులు ఉన్నాయి. ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్, థర్మామీటర్ పడితే డజన్ కుట్లు పడతాయి. నీకెన్నిసార్లు చెప్పాను నేను టైలర్ కాదు, డాక్టర్. డాక్టర్ అలవాట్లు పొరపాటు అయింది. పొరపాటు నీది కాదే, కత్తిరించడానికి పనికొస్తావని తెచ్చదాన్ని తెచ్చి పెట్టుకున్నాగా. मैं कौन हूँ? शंकर, उस्ताद इस्मात शंकर। हैदराबाद शहर में छोटे काले चार मीनार चादर घाट अंता नादे इस्मात शंकर। అసలు ఎవడ్రా నువ్వు? నా పేరు చిప్ప. ఎర్రి పప్ప అని పెట్టుకోవాల్సింది. ఇంతకే నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ ఊరుకుంటే మా నాన్న కొడుతుంది డాక్టర్. మీ నాన్న, నువ్వు కాదు. అయినా నేను అడిగింది నీ ఇంట్లో ప్రాబ్లం గురించి కాదు, నీ ఒంట్లో ప్రాబ్లం గురించి. కడుపులో బాగా నొప్పిగా ఉంటుంది డాక్టర్, నొప్పిగా. నిన్ను అర్జెంట్ డాక్టర్ తీసుకెళ్ళు. కిందికి డాక్టర్ రిపోర్ట్. చేతులు 60, కాళ్ళు 30, నడుము 40. అంతే. ఏంటి ఇవన్నీ? టెస్ట్ చేసిన రిపోర్ట్లు నీ ఎంతమ్మ. టెస్ట్లు అంటే టేస్ట్ వేసి కొనడం కాదే, షుగర్, బీపీ, క్యాన్సర్, అల్సర్ చూడటమే. సర్లే, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, వెళ్ళి చూసేసి వస్తా. ఇట్లా నేను చెప్పింది మనుషుల పేర్లు కాదే, రోగాల పేర్లే. ఏం డాక్టర్ అంత చెప్పేశారు? ఎనీ ప్రాబ్లం? ఎస్, నేను అనుకున్నదే నిజమైంది. ఏమేం డాక్టర్? నీకు పింక్ ఫంగస్. పింక్ ఫంగసా? అదేంటది? ఎల్లో ఫంగస్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఉన్నప్పుడు అదేంటో అడిగారా? ఇది అంటే. మరి ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్? నర్స్, ఇందులో బ్లడ్, ఇందులో యూరిన్ పడకరాపో. ఏం డాక్టర్ ఏదో కరెస్ బయటికి వెళ్ళి రసము సాంబార్దేమోనంత ఇది చెప్పారు. రే, నేను మాట్లాడేటప్పుడు నీ తోడు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకోటి పని చేసా నువ్వు నెక్స్ట్ ఆపరేషన్ కొన్నావురా. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. ఇదిగోండి డాక్టర్. ఇది బ్లడ్ బ్యాంక్, ఇది మన కొబ్బరి తోటకి ఎరుగా వేసే. అదే డాక్టర్, అవి తెప్పించింది నా టెస్టులు కదా. దేనికైతే నీకెందుకు, నీకు కావాల్సిందే అంటే ఆపరేషన్ కదా. వెళ్ళి రెడీ అయ్యి రాపా. ఆపరేషన్ కి బాగా ప్రిపేర్ అయినట్టున్నా. మామూలుగా కాదు, బాగా ప్రిపేర్ అయిపోయాం. మా డాక్టర్ గారు కూడా రాత్రి అంతా ఆన్లైన్ లో ఆపరేషన్లు చూసి ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారు. బంధువులు వచ్చే టైం అయింది, వెళ్ళి రిసీవ్ చేసుకోపా. ఏం డాక్టర్ బంధువులు అంటున్నారు? అంటే ఫస్ట్ టైం ఏం చేసినా చుట్టాలందరినీ పిలిచేయడం మన ఆనవాయితీ కదా. అంటే ఇది ఫస్ట్ టైమా? పోతా. ఫస్ట్ టైం అయితే నీకేంటి, సెకండ్ టైం అయితే నీకేంటి, నీకు కావాల్సింది ఏంటి? ఆపరేషన్ కదా. పడతా. అబ్బాయి ఎలా ఉన్నావు? పెద్దన్న, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య బాగా ఆయాసం పెరిగిపోతుందిరా, డాక్టర్ చూపించుకోవాలి. అంటే నువ్వు డాక్టర్ కదా? పొద్దుందా లేదా నీకు? పెద్దోళ్ళం మంచిగా చదువుతావా? ప్రాణాలు తీసేస్తాను. దానికి నేను అన్నాను కదా పెద్దన్న. మనసుకు భారంగా చాలా ఘోరంగా ఉన్నాను బావా. పిల్లలు పుట్టి నీ వెంట నేనున్నా. నీ వెనుక నేనున్నా. ఇదేమన్నా పాట పెట్టేట్రా? ఎవరితో మాట్లాడతారు? హలో, ప్రేమించుకుంటే ఆపరేషన్ మొదలు పెట్టరా? 5 నిమిషాలు ఆగు మాస్టారు. కాసేపు అయితే మా చెల్లి పిల్లలు అందరూ వచ్చేస్తారు.
ఒరే అందరు రావడానికి ఇదేమన్నా అద్దిమేతనారా అద్దిమేతనారా? నన్ను పెరగడానికి వస్తున్నావు, ఆపరేషన్ చేయడానికి వస్తున్నారా? కాస్తే కట్టాలి కదా మాస్టర్. ఇదేంటి నా పసుపు వేస్తుంది? అయ్యో బావా, వీడికి సినిమా నాలెడ్జ్ లేదా? రక్తం రాగానే పసుపు వేయాలని ఎన్ని సినిమాలో చూడలేదు. అమ్మ తల్లి, రక్తం వస్తే వేయాల్సిన దెబ్బలు తగిలినప్పుడమ్మా, ఇలా ఆపరేసినప్పుడు బ్లడ్ డొనేసినప్పుడు కాదమ్మా. అయిపోయింది కదా, అయిపోయింది కదా, ఇంత రిలాక్స్. అయిపోయిందా? నేను రాకముందే మాత్రం అయిపోయిందా? అంతేలే, నేనన్నా నా పిల్లలన్నా నీకే ఎప్పుడు చిన్న చూపే. అలా కాదు చెల్లమ్మా, అది నువ్వు ఇట్లా వస్తే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? వీడు కడుక్కోవడం నువ్వు చూడాలి. ఏముంది కోసద్దా? ఒరే అస్తమానం కూడా కదా బర్త్డే కేక్ ఏంట్రా? నువ్వు ఆగోయ్యా మాస్టర్, చేసిందంతా చూసి మళ్ళీ మాట్లాడుతున్నా. చూచాలన్నా పాస్తాను. 3 ఎందుకయ్యా గట్టిగా అరుస్తున్నా? పిల్లలు జరుచుకుంటారు. అయ్యా నా ఖర్చే పీయడం కూడా లేదయ్యా. సార్ భోజనాలు రెడీ. చూసావా, కరెక్ట్ టైం భోజనాలు కూడా రెడీ. ఒరే ఇక్కడ రక్తం పోతుంటే నువ్వు ఎక్కడికి రా? నేను వచ్చినంత వరకు కారం రక్తం అంతా ఇందులో పట్టే రాగా ఎక్కించేస్తా. గుమ్మగుమ్మలాడే బిర్యానీ వాసన వస్తుంది. కన్నా గారు, బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం, కొంచెం పెట్టండి. అదేంటా కడుపులేసావు? ఇప్పుడు నీకు నోట్లో పడుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. అది ఎలాగో ఓపెన్ లోనే ఉందిగా, అందుకే. మాయా మాయా, మా కిడ్నీలు చూపించవా? ఒరే అయ్యో నా హాట్ బాక్స్ లో ఇడ్లీ ఏంట్రా? అర్థం కానీ చూపించండి. ఇప్పుడు కిడ్నీలు చూపించిన అవ్వదు కానీ వెళ్ళి ఆడుకోండి. నేను ఆడుకోను, నేను కిడ్నీలే చూస్తాను. చెప్పాను కదా, ఏమైంది రానలు, ఎందుకు ఏడుస్తున్నారు? మాని కిడ్నీలు చూపించమంటాడు వస్తున్నాడు. కాదు కాదు కొట్టాడు. ఒరే బ్రోడిగా, నీ కిడ్నీల కోసం నా పిల్లల్ని కొట్టేస్తావా? నీ ఆపరేషన్ నాశనం అయిపోను, నీ మిషన్ పురుగులు పడిపోను, నీ కడుపుని కుక్కలు ఎత్తుపోను, నీ పేదలు పందులు ఎత్తుపోను, నీ ప్రాణాలు రాబందులు ఎత్తుపోను. వాపమ్మ తల్లి వాపమ్మ. ఒరే ఇచ్చే బదులు అయ్యో చూపెట్టేచ్చు కదరా? ఈడు చూపెట్టని నచ్చిందట. అది కట్టుకుని అనుకుంటే కిడ్నాకున్నారా? అలా అయితే తిన్నాడ్రా? ఊరుకోండి మాస్టారు, తర్వాత గమ్మే తక్కించేద్దాంలే. పిల్లలు అడగగానే కిడ్నీలు ఇచ్చావు, మరి నాకు నిజం కావాలరా? విడుగు గుర్తు తెలిస్తే తీసుకెళ్ళి గుట్టించుకుంటా. నీకు 2 మీటర్లు క్లాత్ ఇస్తే పంచ కుట్టించుకుంటా అన్నంత ఇది చెప్పావేంట్రా? బ్రో ఏంటి బ్రో? పెద్ద నాన్న బ్రో, అయితే పెద్ద దిక్కు బ్రో. వద్దురా రే, బ్రో, ప్లీజ్ రా, ప్లీజ్ వద్దురా రే, వద్దురా. ఏమేం తిట్టి అక్కడ ఆగిపోయావు? నువ్వు నాతో మాట్లాడకు బావా. నేను అడుగుతా గుండెనైనా పీకి చేతిలో పెడతానని ఎన్నిసార్లు చెప్పావు? మరి ఒక్కసారైనా ఇచ్చావా? నర్స్, వీడికి కుట్లేసా? కుట్లేయాలంటగా? దేనికి వేయాలి? చొక్కాగా ప్యాంటుగా? చొక్కాకి ప్యాంటుకి ఏంటే, నా పొట్టకే. పొట్ట కుట్లేయడం వస్తే నేనే డాక్టర్ అవుతాను గానీ ఇట్ట నర్సుగా ఎందుకు మిగిలిపోతా? సర్లే ఉండు, చీరలకి చెంకీలకి ఇచ్చే గమ్ముంది, అది తెచ్చి చర్మం అంటించేసి చూద్దామా? నువ్వు అంత పెద్ద సాహసం చేయమాకు, నేను పక్కనున్న 10 హాస్పిటల్కి వెళ్ళి ఎంచుకుంటా. ఆపరేషన్ అని చెప్పి అన్ని తప్పుకున్నారు కదరా, మీ పని చెప్తా. అరే బ్లడ్ మర్చిపోయాడే. సరే, ఇంట్లో ఎలాగో ఎర్రతారు బంత అయిపోయిందిగా, ఇందులో తెల్లది ముంచి వాడుకుందాం.